బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా అంకంపాలెంలో చిరుత కలకలం రేపింది. ముగ్గురిపై చిరుత దాడి చేసింది. ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని రావులపాలెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చుంది. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. వలలు, మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అటవీ ప్రాంతం సమీపంలో లేకున్నా చిరుత ఎలా వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెంలో చిరుత కలకలం రేపింది. ముగ్గురిపై చిరుత దాడి చేసింది. ఆ ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని రావులపాలెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కొబ్బరి చెట్టెక్కి కూర్చుంది చిరుత. ఆ చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. వలలు, మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బంధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అటవీ ప్రాంతం సమీపంలో లేకున్నా చిరుత ఎలా వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీరామూర్తి లైవ్లో అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి, చిరుతను పట్టుకునేటువంటి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అటవీ శాఖ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఏమంటున్నారు? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ చిరుత? రాజు, ఇది పాన్సం ప్రాంతంలోని రావులపాలెం సమీపంలో ఈ ఆత్రేయపురం మండలం ఉంది. ఇది అంకంపాలెం ఆత్రేయపురానికి దాదాపు రావులపాలెనికి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలోని అంకంపాలెం గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒరిశాల గమనించిన వెంటనే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ పట్టుకునే ప్రయత్నంలో చాలా మంది, ఊర్లో ఉన్న చాలా మంది రైతులు, అలాగే అక్కడ ఉన్న స్థానికులు కూడా దాన్ని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఒక రైతుతో పాటు 2 యువకుల మీద కూడా దాడి చేసి అది పరుగులు తీసి అటు ఇటు సంచారం చేసి చెట్టు ఎక్కి కూర్చుంది. ఇప్పుడు కొబ్బరి చెట్టు మీద మనం చూస్తున్నాం. కొబ్బరి చెట్టు మీద తిరుగుతుంది. ప్రస్తుతం అంటే చాలా ఎత్తుగా ఆ కొబ్బరి చెట్టు మీద ఉండడంతో ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అయితే భారీగా జనం పోగొడి ఈ చిరుత అల్సల్ని చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు. అదే సందర్భంలో ఇక్కడ జనం కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఎవరింట్లోకి ఏమొస్తుందని చెప్పేసి భయంతో అల్లాడిపోతున్నారు. బిక్కుబుక్కుమంటూ జీవించే పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక రైతు కంట్లో పడడంతో వెంటనే దాన్ని గ్రామస్తులకి చెప్పడంతో ఆ రైతు మొత్తం అందరూ అక్కడ చేరుకుని దీన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ దాడి జరిగింది. ఇప్పుడు ఈ సంఘటన తెలియగానే దాదాపుగా ఇప్పుడు అటవీ శాఖ అధికారులు, పోలీసులు, అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఈ అంకంపాలెం ఏదైతే ఘటనా స్థలం ఉంది ఇక్కడికి చేరుకున్నారు. మరి కొంతసేపట్లో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవైపు చీకటి పడిపోతుంది. అది సమీప ప్రాంతాల్లో కనీసం అటవీ కూడా లేదు. ఇక్కడ అడవి లేకుండా ఇక్కడ ఈ ప్రాంతానికి ఇది ఎలా వచ్చిందనేది చాలా ఆందోళనలో ఉన్నారు. ఇదే చిరుత ఒకటే ఉందా, ఇంకా కొన్ని మంద కింద ఏమైనా వచ్చినాయి అనేది కూడా డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అది అంకంపాలెంకి సమీపంలోనే గోదావరి ఉంది. గోదావరి తీరం వెంబడి అంటే పోలవరం పై ప్రాంతం నుంచి రావాలి. అక్కడి నుంచి రావడానికి చాలా మధ్యలో జనసంచారం ఉంటుంది, చాలా వంతులు ఉన్నాయి, చాలా ఇది ఉంది. అయితే ఎలాగొచ్చింది అనేది ఇప్పటివరకు అంతుపట్టట్లేదు. అయితే జన మధ్య అంటే గ్రామం మధ్య చిరుత ఉండడంతో మొత్తం అంతా ఆందోళనలోకి పడ్డారు. ఇప్పుడు దీన్ని ఎలా వచ్చిందని అంటే దీన్ని ముందు పట్టుకుంటేనే కానీ ఎవరి మీద దాడి చేయకుండా అడ్డుకుంటే తప్ప దీనికి ఇక్కడ గ్రామస్తులందరూ ఇక్కడ నైట్ పడుకునే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ చాలా ఆందోళనకు ఉన్నారు. అలాగే ఇక్కడ పశువులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే కోళ్ళపాడలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇక్కడ స్థానికులందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. రాజు, అయితే మూర్తి, ఆ గాయపడినటువంటి చిరుత దాడిలో గాయపడినటువంటి ఆ ముగ్గురు పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? చిన్నపాటి గాయాలయ్యా? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా?
ఇప్పుడు అంటే వాళ్ళు ఏదో 108 లో రప్పించి వెంటనే రావులపాలెం ఏరియా హాస్పిటల్ అంటే కొత్తపేట ఏరియా హాస్పిటల్ తరలించారు. వాళ్ళకి కొంచెం ఒంటి మీద నడుము మీద అలాగే చేతుల మీద కూడా గాయాలైన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది. అయితే అవసరమైతే రాజమండ్రి కానీ కాకినాడ ఆసుపత్రి కానీ తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అటవీ శాఖ అధికారులు రాజమండ్రి నుంచి వెళ్లారు. దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంజక్షన్ ద్వారా అది అంటే చిరుతకి ఇంజక్షన్ ద్వారా మత్తు పదార్థం ఇస్తే తప్ప అది దొరకని పరిస్థితి. ఇప్పుడు దాన్ని వల వేసి పట్టుకోవడానికి కూడా ఇక్కడ దిగులు లేకపోవడంతో దాని వల పనే అవకాశం కూడా లేదు. అది కొబ్బరి చెట్టు దిగి రావాలి, లేదు కొబ్బరి చెట్టు పైన ఏదో ఒక గంధం ద్వారా ఇంజక్షన్ చేస్తారు. మత్తు ఇంజక్షన్ చేసిన తర్వాత అది కింద పడినప్పుడు మళ్ళీ వల వేసి పట్టుకుని దానికి గాయం తగ్గకుండా రక్షించాల్సిన అవసరం ఉంది. దీంతో అటవీ శాఖ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయి అధికారులు అటవీ శాఖ అధికారులు ఇక్కడ రాలేదు. స్థానికంగా ఉన్న అధికారులే చేరుకున్నారు. ఇక దీన్ని పట్టుకోవడంలో కూడా చాలా నైపుణ్యం గల సిబ్బంది కావాలి. దీన్ని ఒక ఇంజక్షన్ అంటే ఒక గన్ను ద్వారా ఇంజక్షన్ ఇవ్వడం ద్వారానే దీనికి మత్తు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో బంధించిన తర్వాత ఈ మత్తు ఇస్తారు. ఇచ్చిన తర్వాత పట్టుకున్న తర్వాత దీన్ని అప్పుడు అటవీ ప్రాంతానికి తీసుకెళ్తారు. ఈ బోన్లు అవి కూడా అన్ని రెడీ చేసుకున్న తర్వాతే దీన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాత్రికి దీన్ని పట్టుకునే అవకాశం మాత్రం కనిపించట్లేదు. దీంతో ఇక్కడ అధికారులు అందరూ ఇక్కడ ప్రజలు ఏదైతే అంకంపాలెం గ్రామ ప్రజలు ఉన్నారో అలాగే చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈ వార్త దారుణంగా వ్యాపించడంతో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అది రాత్రి వేళ ఎక్కడైనా దిగి మళ్ళీ ఏదైనా పరిగెడితే ఈ పరిస్థితి ఆందోళనతో కూడా ఇక్కడ స్థానికులు ఉన్నారు. రాజు, అయితే అటవీ శాఖ అధికారులు ఇంకా అక్కడికి చేరుకోలేదని చెప్తున్నారు. ఎన్ని గంటలకి అక్కడికి చేరుకున్నటువంటి అవకాశం ఉంది వారు? తర్వాత ఎందుకంటే చీకటి పడుతుంది కాబట్టి చీకటి పడితే కనుక పట్టుకోవడం కొంచెం క్లిష్టతరం అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు చీకటి పడితే కనుక అది పట్టుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఎటువైపు దూకినా కానీ అటువైపు పరిగెత్తినా కానీ దాన్ని పట్టుకోవడానికి ఆచూకీ తెలుసుకోవడానికి కష్టమైపోద్ది. అందుకని ఎక్కడైతే ఉందో దాన్ని ఆ ప్రాంతంలోనే బంధించి ఈ రాత్రి కాకపోతే రేపు ఉదయాన్నే మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు అది అక్కడి నుంచి బయటికి వెళ్తే కనుక దొరకని పరిస్థితి. ఇప్పుడు చీకటి పడ్డ తర్వాత దాని అది కొబ్బరి చెట్లు అంటే సాధారణంగా అటవీ ప్రాంతంలో కానీ ఒక శాలలో కానీ ఇళ్ల మధ్య కాలం ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాంతంలో నెక్కి ఉండడానికి ఉంటుంది. ఇది చెట్టు మీద నెక్కి ఉండడంతో దానికి అదే కిందకి దూకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక ప్రాంతంలో నెక్కితే అక్కడ పట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ లోపల ఈ అటవీ శాఖ అధికారులు ఏదైతే ఒక గన్ను ఉంటుందో దాన్ని ప్రత్యేకంగా దాని ద్వారా ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చి అప్పుడు దాన్ని పట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా ఇప్పుడు ఈ రాత్రి వేళల్లో చేయడం కష్టమని భావిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఫ్లడ్ లైట్లు పెట్టి దాన్ని పట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఆ దిశగా కూడా ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి ఇక్కడ స్థానిక అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సురిత ఆల్చలతోటి ఇక్కడ స్థానికంగా అంకంపాలెంలో ఉన్న ప్రజలందరూ చాలా ఆందోళన చెందుతున్నారు. రాజు, అయితే మూర్తి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్న అధికారులు కావచ్చు, ఆ గ్రామ ప్రజలు కావచ్చు, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి వన్యప్రాణులు గ్రామాల్లోకి రావడం, ముఖ్యంగా చిరుత గ్రామాల్లోకి రావడం ఎప్పుడైనా జరిగిందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? గత ఈ 2-3 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా జరిగిందా అలాగా? రాజు, యాక్చువల్ గా ఏంటంటే ఇది కోనసీమ ప్రాంతం అనేది మామూలుగా ఇది పచ్చని పొలాలతోటి ఉండే ప్రాంతం, కాలువలు అలాగే ఒక గోదావరి ప్రాంతం. ఈ ప్రాంతంలో చిరుత అనేది ఇక్కడ తిరగడం అనేది చాలా అసాధ్యం. ఇక్కడ అడవి కృష్ణ జింకలు కొన్ని గోదావరిలో ఉంటాయి. ఈ సమీపంలో దగ్గరలో రావులపాలెనికి సిద్ధాంతానికి మధ్య కొన్ని జింకలు ఉంటాయి. అయితే కానీ ఇలాగా చిరుతలు మాత్రం సంచరించడం చాలా కష్టం. అంటే జింకల్ని వేటాడడానికి మాత్రం చిరుతలు వచ్చే రావచ్చు, కానీ చిరుతలు ఇక్కడ ఇంత దూరం రావడానికి మాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే చాలా దాదాపుగా 90 కిలోమీటర్లు ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే 90 కిలోమీటర్లు ఎగువ ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఆ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడికి రావాలనుకుంటే అనేక గ్రామాలు దాటుకుని, అనేక జనసంచారం దాటుకుని, అనేక వంతులను అవి దాటుకుని రావాల్సింది. ఇక్కడ ఎక్కడ దుక్కుని ఎవరో ఒకరు కంటపడే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడికి ఎలా వచ్చింది అనేది మామూలుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది ఎవరైనా ఏదైనా వాహనం మీద రాత్రి వేళల్లో వచ్చి ఇక్కడ దిగిపోయి అలా వెళ్ళొచ్చు, లేదు ఏదైనా కావచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు అనుకుంటున్నారు. రాజు, థ్యాంక్ యూ.